అందరికీ నమస్తే. ఈసారి వంకాయ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దానిలో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి స్టవ్ సిమ్లోనే ఉంచి మంచి వాసన వచ్చేంత వరకు వీటిని వేయించండి. ఇవి చక్కగా వేగాక దీనిలో కొద్దిగా ధనియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా గసగసాలు వీటిని వేయించండి. ఆ తర్వాత దీనిలోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇవన్నీ వేగిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత వీటిని పొడి పట్టుకోండి. వాటర్ వేయకుండానే పట్టుకోండి. ఈ పొడితోటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు, జీలకర్ర వేసి వేయించండి. దానిలోనే ఈ కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కలపండి. ఇదంతా చక్కగా కలిపాక స్టవ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి వీటిని కొద్దిగా ఉడికించండి. ఈ వంకాయలు తొందరగా ఉడికిపోతాయండి. వీటి ప్లేస్లో తెల్ల వంకాయలు తీసుకున్నా కానీ కర్రీ బాగుంటుంది. ఆ తర్వాత వీటిలో కొద్దిగా చింత రసాన్ని వేసి మరి ఒక 2 నిమిషాలు ఉడికించండి. చింతరసం మీ ఇష్టం అండి, అంటే వంకలను తీసుకున్న బట్టి చింతరసాన్ని తీసుకోండి. చింతరసాన్ని వేసి మరి ఒకసారి కలిపి మరి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇవి చింతరసంలో ఉడకడం వల్ల వంకాయ ముక్కలు మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా పొడి పట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసి కలపండి. ఈ పొడి వేయంగానే కర్రీ అంతా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇదంతా చక్కగా కలిపి పొడి అంతా చక్కగా కర్రీలో కలిసేటట్టుగా కలిపిన తర్వాత మరి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీకు ఇష్టము అనుకుంటే కొత్తిమీర వేసుకోండి. నేనైతే వేయట్లేదండి. ఈ విధంగా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోండి. 2 నిమిషాలు చాలండి, లేకుంటే పొడి అంతా అడగంటిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.